హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనూష. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొచ్చేసాను. బంధువులైనా కానీ, చుట్టాలైనా కానీ చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి పని తక్కువని అనుకుంటారు చాలామంది. కానీ జాబ్‌కెళ్ళే వాళ్ళ పని నయం అని చెప్పవచ్చు. ఎక్కువ మందయితే జాబ్ ఏం చేయట్లేదు. ఇంట్లో ఖాళీగానే ఉంటారు అనుకుంటారు. మనమెక్కడండి ఖాళీ ఉండేది. ఎప్పుడు ఏదో ఒక పనిలో బిజీగానే ఉంటూ ఉంటారు. వాళ్ళకేం తెలుసు? వాళ్ళ కష్టాలైన, బాధలైన ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళెంత బిజీగా ఉంటారో. నార్మల్ వాళ్ళకైతే అసలు తెలీదు. ఖాళీయే కదా అనుకుంటారు. ఉదయం మొదలవుతుందా 6కో, 6:30కో లేస్తారు. పడుకునేసరికి 11 వరకు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మార్నింగ్ పూట అయితే అందరూ ఎళ్ళిపోయిన తర్వాత ఉతుక్కొని, కడుక్కొని, ఊడ్చుకొని తినేసరికి ఎంత టైం అవుతుందో తెలుసా? నాకైతే 10, 10:30 అవుతుందండి మార్నింగ్ టిఫిన్ చేసేసరికి. మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత అంటులన్నీ రుద్దుకోవడం, మళ్ళీ చక్కగా నీట్‌గా సర్దుకోవడం. నేను మధ్యాహ్నం అన్నం తినేసరికి 1:30, 2 అయిపోతుందండి. ఎందుకో అప్పటి వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇలా వీడియోలు షూట్ చేసుకోవడం, వాటిని ఎడిటింగ్ చేసుకోవడం, మరొక పక్క థంబ్‌నెయిల్ క్రియేట్ చేయడం. ఒక వీడియోకి థంబ్‌నెయిల్ క్రియేట్ చేయాలంటే మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుందండి. అంత టైం తీసుకుంటుంది. మరీ అంత టైం తీసుకొని వీడియో రికార్డ్ చేయడమైనా కానీ, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడమైనా, ఎడిటింగ్ చేసుకోవడమైనా గానీ చాలా కష్టమైన పని. ఒక్కొక్కసారి ఆ వీడియోకి వ్యూస్ వస్తాయో రావో కూడా అర్థం కాదు. ఇలా డైలీ రొటీన్ వ్లాగ్స్ చేయడం అంటే చాలా కష్టమండి. ప్రతిదాన్ని వీడియో షూట్ చేసుకొని, దాన్ని ఎడిటింగ్ చేసుకొని, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం చాలా కష్టమైన పనే చెప్పవచ్చు. అది కష్టమైనా ఒక్కొక్కసారి ఇష్టమనే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు యూట్యూబ్ అంటే చాలా చాలా ఇష్టం. ఇష్టంతో చేసిన పని ఏ పనైనా కానీ నాకు కష్టం అనిపించదు. ఇప్పుడు మనం చేసే వీడియోలకి ఫలితం దక్కకపోయినా ఒక సంవత్సరం తర్వాత అయినా కానీ మన సక్సెస్‌కి ప్రతిఫలం దక్కుతుందనే ఆశతోనే నేను ముందుకెళ్తున్నాను. ఇంకా మరి కొన్ని సందర్భాలలో అయితే నేను చేసే వీడియోకి వ్యూస్‌ని చూస్తుంటే నాకే చిరాకేస్తుంది. ఒక్కొక్కసారి వీడియోస్‌ని ఆప్ చేయాలనిపిస్తుంది. కానీ సక్సెస్ ఎప్పుడో ఒకసారి వస్తుంది అని ఆ దేవుడి మీద నమ్మకంతోనే నేనైతే ముందుకెళ్తున్నానండి. నేనైతే ఒక పక్క వీడియోని ఎడిటింగ్ చేస్తూ ఉంటాను. మరొక పక్క ఖాళీ టైం దొరికినప్పుడల్లా నేనైతే టైలరింగ్ నేర్చుకుంటున్నాను కదా! దాంట్లో డిజైనింగ్ అవన్నీ కుట్టుకుంటూ ఉంటాను. చెప్పాలంటే నేను యూట్యూబ్ కానీ, టైలరింగ్ కానీ స్టార్ట్ చేయకముందు మధ్యాహ్నం పూట నాకు ఒక గంటైనా టైం దొరుకుతుంది పడుకోవడానికి. ఈ 2 స్టార్ట్ చేశాక అసలు టైం అంటే ఈజీగా గడిచిపోతుంది. నాకైతే మధ్యాహ్నం తిండి తినే టైం కూడా ఉండదు. ఎందుకంటే వీడియో షూట్ చేసుకుంటా, ఒక పక్క బ్లౌజ్‌ని కట్ చేసుకుంటా, ఇంకొక పక్క తినాలంటే కొన్ని సందర్భాలలో నేను 3 గంటలకు కూడా తిన్న రోజులు కూడా ఉన్నాయి. మనం ఇన్ని పనులు చేసుకుంటూ కూడా ఇంత బిజీగా ఉన్నా కానీ మనకి పడే మాటేంటో తెలుసా? ఇంట్లో ఖాళీగా కూర్చొని తింటుంది. ఈ మాట ఇంటే చాలా బాధ అనిపిస్తుందండి. మనం ఎక్కడండి ఖాళీ ఉండేది? లేసిన కాడ నుంచి నైట్ పడుకునే వరకు ఏదో ఒక పనులు చేస్తూనే ఉంటాము. చాలామంది ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసే ఉంటారు. అందులో నేను ఫస్ట్ అయితే ఉంటాను. చాలామంది నా గురించి అలానే అనుకుంటూ ఉంటారు. కానీ నేను మధ్యాహ్నం చేసే వీడియో ఎడిటింగ్ కానీ, టైలరింగ్ కానీ వాళ్ళకేం తెలుస్తు చాలామంది మన గురించి అయితే ఇంట్లో ఖాళీగా ఉంటుంది. పని బాట లేకుండా అనుకుంటారు. వాళ్ళందరి నోరు మూయించే టైం కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను. ఆ టైం అంటూ నాకు వచ్చిందంటే అనేవాళ్ళ నోర్లన్నీ గట్టిగా మూయిస్తానండి. అంత కోపంగా ఉంది నాకైతే. మా ఆయనకి లేని బాధ వాళ్ళకెందుకండి? వాళ్ళు నన్ను చూస్తున్నారా? పెడుతున్నారా? పెట్టే ఆయనకి లేని బాధ వాళ్ళకెందుకో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇలాంటి మాటలు ఒక్కొక్కసారి వింటూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. అనేవాళ్ళకైనా తెలీదా వాళ్ళు ఫీల్ అవుతారో, బాధపడతారో అని కూడా లేకుండా మొహం మీద అనేస్తూ ఉంటారు. ఈరోజు మన డైలీ రొటీన్‌లో పిల్లల కోసమైతే లంచ్ బాక్స్‌లోకి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా టిఫిన్ కోసమైతే బోండాలైతే వేస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ నుంచి తొందరగా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. వాళ్ళందరి నోరు గట్టిగా మోయించాలి. ఒక్కసారంటూ నా యూట్యూబ్ సాలరీ తీసుకొని, ఇదిగో నా కష్టానికి ప్రతిఫలం అని జెప్పేసని వాళ్ళకి చెప్పాలని ఉంది అంత గట్టిగా. అప్పట్లో మన పెద్దోళ్ళు ఊరికే కొన్ని మాటలైతే చెప్పరండి. దేనికైనా టైం వస్తుంది. టైం వచ్చేదాకా ఎదురు చూడాలని. నేనైతే ఆ టైం కోసమే ఎదురు చూస్తున్నాను. మా అమ్మ నాకైతే ఎప్పుడూ ఒకే మాట చెప్తూ ఉంటుందండి. తల్లికి ఎంతమంది బిడ్డలున్నా అందరికీ ఒకే రాత రాదు అంటుంది. ఒక తల్లికి ముగ్గురు, నలుగురు బిడ్డలు ఉన్నారంటే వాళ్ళకి ఎప్పుడైనా ఒకళ్ళకి కష్టం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎవరి గురించైనా గానీ ఒక బిడ్డ గురించి తల్లిదండ్రులు బాధపడాల్సిన టైం వస్తుందని. ఒక తల్లికి నలుగురు, ముగ్గురు బిడ్డలు ఉంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలాగా డిఫరెంట్‌గా ఉంటుంది. కొంతమందైతే తల్లిదండ్రులను అర్థం చేసుకుంటారు. కొంతమందైతే వాళ్ళని అర్థం చేసుకోరు. కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఇప్పుడైతే మనకి వాళ్ళు తల్లిదండ్రులయ్యారు. కొన్ని రోజులు పోతే, కొంతకాలం పోతే మనం కూడా తల్లిదండ్రులవుతాం కదా! మన బిడ్డలు మనల్ని అంత బాధపెడితే మనకెంత బాధగా ఉంటుందని ఒక్కళ్ళైనా అర్థం చేసుకుంటారా? ఫ్యామిలీ విషయాలు పక్కన పెడితే, బయట ప్రపంచమైతే ఎంత దారుణంగా ఉందో కదండీ! ఆడవాళ్ళకి అసలు స్వేచ్ఛ అనేదే లేదు. చిన్న పిల్లలు, ముసలోళ్ళు, పెద్దోళ్ళు ఇలా ఎవ్వరికి కూడా ఆడవాళ్ళంటే ఒక చిన్న చూపు అనే భావంతోనే ఉంటుంది ఈ ప్రపంచం.
ఈ ప్రపంచం అప్డేట్ అయింది అంటున్నారు. ఎక్కడ అప్డేట్ అయిందండి? ఆడవాళ్ళ మీద జరుగుతున్న రేపులను ఆపగలుగుతున్నారా? వెంటనే ఉరిశిక్ష గనక వేశారంటే అలాంటి రేపులు ఆగకుండా ఆపవచ్చు. సైన్స్ పరంగా ప్రపంచం అభివృద్ధి చెందితే సరిపోదండి. ఆడవాళ్ళ మీద జరిగే అఘాయిత్యాలను కూడా ఆపుతున్నప్పుడే ఆ ప్రపంచం ముందుకెళ్తుంది. అప్పుడు అభివృద్ధి చెందుతుంది. ఆడపిల్లలు స్కూలుకి కానీ, కాలేజీకి కానీ, ఉద్యోగాలకు కానీ వెళ్ళి ఇంటికొచ్చే వరకు కూడా ఆ తల్లిదండ్రులు ఎంత భయపడుతూ ఉంటారో తెలుసా మీకు? ఏ క్షణం ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో, నా బిడ్డకి ఎలాంటి కష్టం వస్తుందని ఇంటికి చేరే వరకు ఆ తల్లి పడే కష్టం అంతా ఇంతా కాదండి. మాటల్లో చెప్పలేము. మగవాళ్ళందరూ ఆడపిల్లల్ని కానీ, ఆడవాళ్ళని కానీ వేరే దృష్టితో చూసేటప్పుడు వాళ్ళింట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారని మర్చిపోతారో ఏమో నాకైతే అర్థం కాదు. నా మిషన్ సక్సెస్ విషయానికొస్తే నాకు పక్కన ఒక మంచి అక్క దొరికిందన్నా కదండీ! టైలరింగ్ అక్క. అక్క నన్ను మోటివేట్ చేయడం వల్లే నా శారీస్‌లోంచి ఒక మంచి శారీ అయితే నేను సెలెక్ట్ చేసుకొని డ్రెస్ ఏ విధంగా స్టిచ్ చేయాలి, ఎలా కట్ చేయాలి అనేది నేర్చుకున్నాను. నా శారీతోనే నేనైతే డ్రెస్ అయితే కుట్టుకున్నాను. త్వరలోనే అదైతే ఫినిష్ అయిపోతుంది. దానిని కూడా వీడియో షూట్ చేస్తాను. నాకు ఎలా ఉంది, ఎలా వచ్చిందనేది కూడా మీరు చూసేయండి. పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ అయిపోయాయి. ఇంకా టిఫిన్ కూడా వేసేసాను. వాళ్ళైతే తింటున్నాను. ఈ లోపల నేనైతే లంచ్ బాక్స్‌లో అయితే కడుతున్నాను. బెండకాయ ఫ్రై అనేది ఇలా పల్లీలు వేసి చేస్తే మా పిల్లలు ఇద్దరికీ చాలా చాలా ఇష్టం. ఎక్కువగా వాళ్ళకి ఎలాంటి కూరలు నచ్చుతాయో నేను అవే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మా హస్బెండ్, నేను కూడా అవే తింటూ ఉంటాను. నాకైతే మార్నింగ్ పూట హడావుడి అయితే కొంచెం తగ్గిందండి. లంచ్ బాక్సులు పెట్టామంటే కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయారంటే ఇంకా లంచ్ బాక్సులు అయితే అయిపోయాయి. లంచ్ బాక్సులు కూడా కట్టేసి ఇంకా బ్యాగ్‌లో అయితే సర్దేశాను. మా పాప అయితే కిందకి దిగింది ఇంకా స్కూల్‌కి వెళ్ళడానికి. వాళ్ళ డ్యాడీ అయితే బండయితే బయటకి తీస్తున్నారు. ఈరోజు మా బాబైతే సైకిల్ మీద వెళ్ళలేదండి. ఇద్దరూ కలిసి వాళ్ళ డ్యాడీతో పాటు బండి మీద ఎళ్లారు. మా బాబైతే రోజు సైకిల్ మీదే వెళ్తూ ఉంటాడు. వాడికైతే ఈరోజు వాళ్ళ డ్యాడీతో వెళ్ళాలనిపించిందనుకుంటా. సైకిల్ మీదయితే వెళ్ళలేదు. పిల్లలు వెళ్ళి ఈ రోడ్డు దాటే వరకు నేనైతే వాళ్ళని అలానే చూస్తూ ఉంటాను. మళ్ళీ సాయంత్రం వచ్చే వరకు వాళ్ళ కోసం ఎదురు చూడాలి కదా! ఇంకా వాళ్ళెళ్ళిపోయిన తర్వాత నేనైతే బ్రష్ చేసుకొని ఇలా హాట్ వాటర్ అయితే కొంచెం తాగుతాను. నాకైతే డైలీ హ్యాబిట్ ఇది. పిల్లలు స్కూల్‌కెళ్ళిపోతే హడావుడి లేకుండా ఎంత హాయిగా ఉంటామో కదా! పిల్లలకి ఈరోజు స్కూల్‌లో గేమ్స్ కండక్ట్ చేస్తున్నారంట. ఇక్కడైతే ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళనైతే వేరే స్కూల్ మీద తీసుకెళ్తారంట. మా బాబుకి కూడా లాస్ట్ టైం అలానే చేశారు కదా! సేమ్ ఇప్పుడైతే పాపోళ్ళకంట. ఇంక నేనైతే హాట్ వాటర్ తాగేసి ఒక 5 మినిట్స్ తర్వాత టిఫిన్ చేసేసాను. ఇంక ఈ లోపల మాకు పాలు పోయడానికి పాల మామ అయితే వచ్చేసింది. నేనైతే హాఫ్ లీటర్ పాలైతే గేదె పాలు పోయించుకుంటాను. నేను పోయించుకునే పాలైతే చాలా చిక్కగా ఉంటాయండి గేదె పాలు. దీంట్లోంచే నేను వెన్న తీస్తాను కదా! ఈ హాఫ్ లీటర్ పాలలోనే నేనైతే వెన్న అయితే తీస్తాను. ఇంకా ఈ పాలల్లోంచి కొన్ని పాలైతే తీసుకొని నేనైతే టీ పెట్టుకుంటున్నాను. నాకైతే టిఫిన్ తాగిన తర్వాత టీ తాగే అలవాటుంది. ఈ మా అమ్మ పోసే పాలంటే నాకు చాలా ఇష్టమండి. మంచి పాలైతే పోస్తుంది. నేను ఇల్లు మారినప్పుడైతే చాలా ఇబ్బంది పడ్డాను. ఈమెకైతే మా ఇల్లయితే తెలియదు. ఇంకా వేరే వాళ్ళని పోయించుకోవాలంటే నాకు నచ్చదు. అలానే ఒక 2, 3 రోజులైతే పోయించుకున్నాను. కానీ వాళ్ళ పాలైతే చాలా పల్చగా ఉన్నాయండి. గేదె పాలో లేదో ఏం పాలో కూడా నాకు అర్థం అవ్వలేదు. వాళ్ళ పాలు కూడా అంత టేస్ట్ అయితే అనిపించలేదు. మళ్ళీ మా అమ్మని వెతికి పట్టుకోవడానికి నాకైతే ఒక వారం టైం అయితే పట్టింది. ఎలాగైతే వారం రోజుల తర్వాత మా అమ్మనైతే పట్టుకొని సేమ్ మళ్ళీ ఆ పాలైతే పోయించుకుంటున్నాను. నేను ఇంకా పక్కనక్కయితే ఇద్దరం కలిసి టీ తాగుతామండి. ఆమె పెట్టుకున్నప్పుడు నాకిస్తుంది. నేను పెట్టుకున్నప్పుడు ఆమెకిస్తాను. అలా అని ఇద్దరికి టీ చేసుకున్నాము. సగం తాగానో లేదో మీషో నుంచి అయితే నాకు కాలొచ్చింది. నేనైతే ఒకటి మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. అది కొరియర్ వచ్చిందని వాళ్ళైతే ఫోన్ చేశారు. ఇంకా సగం తాగిన టీ పక్కన పెట్టేసుకొని ఇంకా వాళ్ళకైతే కిందకెళ్ళాను. ఆ కొరియర్ తీసుకున్నాను. నేను మీషో నుంచి ఎలాంటి ప్రొడక్ట్స్ తెప్పించుకున్నా సరే నాకు మంచి మంచివి వస్తాయండి. నేనైతే రీల్ ఇమేజెస్ ఇంకా రేటింగ్ చూసే నేను ఆర్డర్ చేసుకుంటున్నాను. మాకైతే ఇక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయి. దానికోసం అనేది నేను మీషోలో మస్కిటో నెట్ అనేది కిటికీల కోసం అయితే ఆర్డర్ చేశాను. అదైతే బాగా పర్ఫెక్ట్‌గా వచ్చింది. 160 రూపీస్‌కి మనకి ఇలా స్టిక్కరు, పై స్టిక్కర్ ఇంకా అతుక్కున్న స్టిక్కర్‌కు ఇంకా ఈ నెట్ కలిపేసేసి మనకి 160 రూపీస్ పడింది. క్లాత్ కూడా చాలా చాలా బావుంది. 160 రూపీస్‌కి ఏమొస్తుందండి? నేను ఏ ప్రోడక్ట్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్నా సరే వేరే యాప్‌లో ఏవి యూజ్ చేయను. ఓన్లీ ఒక మీషోలోనే నేనైతే ఆర్డర్ చేసుకుంటాను. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి బెస్ట్ యాప్ ఈ మీషో అని చెప్తాను. ఇంక నాకైతే బాగా నచ్చింది. కొలతలు కూడా సరైన కొలతలతో వాళ్ళిచ్చారు. ఇంకా నిన్నైతే మా పిల్లల కోసం మా హస్బెండ్ అయితే కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా కోసిద్దామని చెప్పేసని ఒకటి మధ్యాహ్నం పూట అయితే తిన్న తర్వాత ఈ ఫ్రూట్ అయితే కట్ చేశాను. ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది షుగర్ పేషెంట్లు తింటే వాళ్ళకి డయాబెటిస్ అనేది కంట్రోల్‌లో ఉంటుందంట. ఇంకా ఎలా ఉంది ఏంటనేది ఒకసారి అయితే చూద్దాము. వైటో, పింకో తెలియదు. అయితే మనకి కట్ చేసేసరికి కలర్ వచ్చేసి పింక్ కలర్‌లోనే ఉంది. షుగర్ పేషెంట్లు అయితే దీన్ని ఎక్కువగా తీసుకోవచ్చంట.
ఈ పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మన స్కిన్ ఇంకా హెయిర్ అనేది గ్రోత్ బాగుంటుందంట, షైనింగ్ వస్తుందంట. ఈ డ్రాగన్ ఫ్రూట్ అంటే ఎక్కువగా చైనా దేశాల్లో ఎక్కువగా దొరికాయి. అది డ్రాగన్ దేశం కాబట్టి ఈ ఫ్రూట్ కూడా డ్రాగన్ ఫ్రూట్ అన్న పేరు వచ్చింది. ఈ మధ్య కాలంలో మన ఇండియాలో కూడా ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు. ముఖ్యంగా మిద్దె మీద పండించే వాళ్ళు ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని కూడా పండిస్తున్నారు. చాలా ఆశ్చర్యం కదండీ! కొన్ని కొన్ని మిద్దె తోటల్లో వీడియోలు చూస్తూ ఉంటాను. వాళ్ళకి డ్రాగన్ చెట్టుకి గుత్తులు గుత్తులు కాయలు కాస్తూ ఉంటాయి. వాళ్ళైతే భలే కోస్తూ ఉంటారు కదా! ఇదండి మన వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్